ఆదికాండము 16వ అధ్యాయం. అబ్రహాము భార్య అయిన శారై అతని పిల్లలు కనలేదు. ఆమె హాగరు అను ఐగుప్తు దాసురైన దాసియుండెను. కాగా శారై, ఇదిగో, నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాము శారా మాట వినెను. కాబట్టి అబ్రహాము కానాను దేశములో 10 ఏండ్లు కాపురం ఉన్న తర్వాత అబ్రహాము భార్య అయిన శారై తన దాసి అయిన హాగరును ఐగుప్తులను తీసుకొని తన పెనిమిటైన అబ్రహామునకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయ్యెను. అది తాను గర్భవతి అని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచుదాయెను. అప్పుడు శారై, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటకు ఇచ్చిన తర్వాత తాను గర్భవతి అని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్ని అయితిని. నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాక అని అబ్రహాముతో అనెను. అందుకు అబ్రహాము, ఇదిగో, నీ దాసి నీ చేతులున్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారైతో చెప్పాను. శారై దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా, యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద, అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారా దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారా యుద్ధ నుండి పారిపోవచ్చుననెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానుల యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపజేసెదను, అది లెక్కింప వీలైనంతగా విస్తారమగునని దానితో చెప్పెను.